హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చెప్పుకుందాం. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఈయన హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి. అసలుకి ఏంటి ఈయన చేసే పని ఏంటి? అటార్నీ జనరల్ అంటే ఎవరంటే ఇప్పుడు గవర్నమెంట్ తరపున ఈయన వాదిస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఏదైనా కేసెస్ సుప్రీంకోర్టులో అయినా కానీ హైకోర్టులో అయినా కానీ గవర్నమెంట్కి ఎగైనెస్ట్గా కేసులు వేస్తారు కదా సుప్రీంకోర్టులో హైకోర్టులో. సో గవర్నమెంట్ తరపు నుంచి వాదించే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా, కాబట్టి లాయర్ ఉండాలి కదా గవర్నమెంట్ తరపున. సో గవర్నమెంట్ తరపున వాదించేది ఎవరంటే ఈయన ఒక అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. అయితే ఈయన ఒక అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తారు. ఈయనకి ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ టెన్యూర్ ఏమైనా ఉంటుందా, ఇంతకాలం పనిచేయాలి అని ఏమైనా ఉంటుందంటే అలాగా ఏమున్నదు. అలాగే ఇతని యొక్క క్వాలిఫికేషన్ ఏమైనా అంటే వాళ్ళని నియమించవచ్చా అంటే అలా కాదు. ఈయనకి క్వాలిఫికేషన్ ఉండాలి. ఈయన క్వాలిఫికేషన్ అనేది ఈయన హైకోర్టు జడ్జిగా 5 years అయినా సర్వీస్ చేసి ఉండాలి, లేదా 10 years హైకోర్టులో అడ్వకేట్గా అయినా ఉండాలి, లేదా ఏమైనా జ్యుడిషియల్ ఎబిలిస్ట్ అనమాట. ఈయన న్యాయబద్ధంగా ఏమైనా హై పొజిషన్లో ఉంటే అప్పుడు ప్రెసిడెంట్ ఇష్టం అనమాట, ఆయన నియమించా లేదా అన్నట్టు అలాగా ఈయన చేస్తారు. సో ఈయన ఆర్టికల్ 76 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఈయన గురించి మెన్షన్ చేయడం జరిగింది. మేజర్గా ఏంటంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా గవర్నమెంట్ సంబంధించి వాళ్ళ యొక్క లాయర్స్ ఏమైనా ఉంటారు కదా, ఆ లాయర్ని మనం ప్రెసిడెంట్కి అలా చెప్తే ప్రెసిడెంట్ నియమిస్తారనమాట. సో అతని యొక్క క్వాలిఫికేషన్ కానీ మ్యాచ్ అయితే అతను అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్తారు. కాబట్టి ఈయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున వాదిస్తారనమాట. సో బయట కేసెస్ ఏమైనా వాదించవచ్చు అంటే వాదించవచ్చు, బట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని బయట కేసెస్ గవర్నమెంట్ రిలేట్ కాకుండా బయట కేసెస్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వాదించవచ్చు అనమాట. ఇదండి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ.